జనరల్‌గా మనకు ఈ జాతీయ ఆదాయంలో కొన్ని మార్పులొచ్చినాయి. పాత జీడీపీ లోపల అంశాలు ఎక్కువగా ఉండేవి. కొత్త జీడీపీ లోపల అంశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి పాత జీడీపీ యొక్క విలువ ఎక్కువొస్తది. కొత్త జీడీపీ ప్రకారం విలువ తక్కువొస్తది. అంటే ఈ కొత్త పాత జీడీపీకి తేడా ఏంది అనే అంశం మనం చూసినట్లయితే, ఇయాల పాత జీడీపీ లోపల ఇలా కారక ఆదాయానికి నికర ప్రత్యక్ష పన్నులు కలుపుకుంటారు. కారక ఆదాయానికి నికర పరోక్ష పన్నులు కలుపుకుంటారు. అదేవిధంగా కారక ఆదాయానికి కొన్ని మిసిలేనియస్ ఇతరత్ర ఖర్చు కూడా కలుపుకునేది. ఏంటి అంటే అవి రవాణా కావచ్చు, తర్వాత కమిషన్ షాప్కి ఇచ్చే కమిషన్ కావచ్చు, తర్వాత ఇవాళ అమ్మక వ్యయాలు కావచ్చు, తర్వాత ప్రకటన వ్యయాలు కావచ్చు. ఇవన్నీ ఓల్డ్ జీడీపీలో ఉండేవి, పాత జీడీపీలో ఉండేవి. జీడీపీ అంటే స్థూల దేశీయ ఉత్పత్తిలో ఉండేవి. అంటే టోటల్గా ఇది దేనిపైన ఆధారపడ్డది అంటే ఎంఆర్పి పైన ఆధారపడ్డది. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, గరిష్ట చిల్లర ధర. కాబట్టి పాత జీడీపీలో అన్ని అంశాలు రావడం వల్ల ఆ జీడీపీ విలువ ఎక్కువగా ఉండేది. అయితే ఈ జాతీయ ఆదాయంలో వచ్చిన సంస్కరణల వల్ల ఈ మిసిలేనియస్ కాస్ట్ ఏదైనా తీసేసి లెక్కిస్తున్నారు. దానివల్ల కొత్త జీడీపీలో విలువ తక్కువ వస్తుంది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు అంశాన్ని గమనించినట్లయితే కొత్త జీడీపీలో కారక ఆదాయానికి నికర ప్రత్యక్ష పన్నులు కలుపుకుంటారు, నికర పరోక్ష పన్నులు కలుపుకుంటారు, రైట్. కానీ ఇవి ఉన్నాయి కదా, ఏవైతే ఈ యొక్క మిసిలేనియస్ ఉన్నాయి కదా, ఆ మిసిలేనియస్ అనే విషయాన్ని మనం ఇక్కడ ఎస్ తీసుకోవడానికి వీలు లేదు. ఓకేనా, రైట్. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో ఇక్కడ ఇది బేసిక్ ప్రైస్ ప్రకారం ఉంటే ఇది మామూలుగా ఎంఆర్పి ప్రకారం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాత జీడీపీలో కారక ఆదాయానికి ఎస్ నికర ప్రత్యక్ష పన్నులు, నికర పరోక్ష పన్నులు, అదేవిధంగా మిసిలేనియస్ ఖర్చులు కలుపుకోవడం వల్ల ఇది ఎక్కువగా వస్తుంది. దీన్ని మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఆధారిత జీడీపీ అంటారు. ఇప్పుడు ఏం చేసినామంటే ఇదంతా వేస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చేసి సంస్కరణల ఆధారంగా జస్ట్ నికర ప్రత్యక్ష పన్నులు, నికర పరోక్ష పన్నులు మాత్రమే కలుపుకోవడము జరుగుతుంది. ఈ చెత్త చెదారం అంతా కలపడానికి వీల్లేదు. కాబట్టి నూతన జీడీపీ ఆధార ధర పైన, బేసిక్ ప్రైస్ పైన ఆధారపడి ఉంటే పాత జీడీపీ అనేది గరిష్ట చిల్లర ధర పైన ఆధారపడి ఉంటుందనే విషయం అర్థం చేసుకోవాలి. మిగతా విషయాలు మామూలుగా క్లాస్ పైన. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.